నమస్తే, నేను ఆదిత్య. హైదరాబాద్లో ఉన్నటువంటి మునగనూరుకి భారీ డిమాండ్, ఇక్కడ 40 లక్షలకే ఫ్లాట్ అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ CEO అండ్ ఫౌండర్, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మునగనూరుకి ఇప్పుడు భారీ డిమాండ్ అని 40 లక్షలకే ఫ్లాట్ వస్తుందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు ఆదిత్య, ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు తెలుసా. ఇప్పుడు సపోజ్ మీ బ్రదర్ ఉన్నాడు, అది మీ కొడుకున్నాడు అని అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, నీకు తెలుసు. పెళ్లి చూపులు ఏం చెప్తాను, మా అబ్బాయి మంచోడు, అస్సలు వాసన చూడండి, టచ్ కూడా చేయడంటారు. సో విజయవాడ హైవే తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే, ఒక 25 years బ్యాక్, ఆ 20 years బ్యాక్, దట్ ఈస్ ద ఓన్లీ హైవే విచ్ ఈస్ హైలైటెడ్ ఫర్ రియల్ ఎస్టేట్. బట్ అన్ఫార్చునేట్స్ ఏంటంటే, ఎంత హైలైట్ అయిందో అంత డౌన్ అయిపోయింది. గత 10-15 సంవత్సరాలు విజయవాడ హైవేలో పెట్టుకున్న ఎవరు కూడా హ్యాపీగా లేరని మాట చెప్పచ్చు. ఓకే, ఎందుకంటే రియల్ ఎస్టేట్గా అంత ఎదుగుదల రాలేదు. వెస్ట్ జోన్లో ఎంత వచ్చిందో ఏ జోన్లో కూడా రాలేదు. స్టార్టెడ్ విత్ విజయవాడ హైవే బట్ ఎండెడ్ విత్ వెస్ట్ జోన్. కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా పడిపోయింది, రియల్ ఎస్టేట్ మిగతా ఏరియాలో కవర్ చేయలేదు. సిటీలో కవర్ చేసినంత సిటీ అవుట్స్కట్స్లో, అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా ఒక జోను, వెస్ట్ జోన్ ఏదైతే ముంబై హైవే, బెంగళూరు హైవే ఇటుపక్క ఉన్నాయో ఆ కారిడార్ తప్ప, మోకిలా, శంకర్పల్లి, మిగతావన్నీ పెరగలేదు. అంటే సిటీలో ఓట్లన్నీ కేసీఆర్కి వచ్చాయి, అవుట్ సైడ్ అన్ని కాంగ్రెస్కి వచ్చాయి. ఎందుకు? సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ, బట్ అవుట్ సైడ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. అందులో విజయవాడ హైవే కూడా ఒక భాగం, సాగర్ హైవే, వరంగల్ హైవే, రామగుండం, ఇవన్నీ కూడా అనుకున్నంత మేరకి రాలేదు. సో ఇప్పుడు ఈ మునుగనూరు అనేది మీరు ఏదైతే చెప్పారో అప్కమింగ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో ఉంటుంది, హయత్ నగర్ అక్కడ. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 10 years అయితే ఆగాలి, 5 years మినిమం ఆగాలి. 8 to 10 years పికప్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అవుతుందని చెప్పట్లే, అయ్యే ప్రణాళిక అయితే జరుగుతుంది. కానీ రాజకీయ నాయకులు 100 మాటలు చెప్తారు పవర్లోకి వచ్చాక. పవర్ రాకముందు చెప్తారు, పవర్ వచ్చిన తర్వాత చెప్తారు, పవర్ పడిపోయిన తర్వాత చెప్తారు. 3 రకాలుగా పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ 3 ఉంటాయి. సో ఇప్పుడైతే అది డెవలప్ కావాలని ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు చీప్గా దొరుకుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ మచ్ లెసర్ వెన్ కంపేర్డ్ టు వెస్ట్. ఈ టోటల్ ఈస్ట్ జోనే మాట్లాడుతుంది నేను. ఒకటి అయితే విజయవాడ హైవే, ఆర్ సాగర్ హైవే, ఆర్ వరంగల్ హైవే, 3 కూడా. వరంగల్ హైవేలో ఏముంది, యాదగిరి గుట్ట తప్ప ఏమీ లేదు. ఏమైనా ఉందో అక్కడ చెప్పుకోవడానికి? విజయవాడ హైవేలో రామోజీ ఫిల్మ్ సిటీ తీసేస్తే ఇంకేమైనా ఉందా? సో నీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా వెంచర్స్, కొత్తగా బిల్డర్స్ చేసిన వాళ్ళు దే ట్రైంగ్ టు హైలైట్ అండ్ పుట్ వెంచర్స్. ఇప్పుడు కొనుక్కుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్తో కొనుక్కోవచ్చు. ఓకే, డెఫినెట్గా ఫ్లాట్ 40-50 లక్షలు అనేది సిటీలో మీకు 2 కోట్లు పడుతుంది. మీకు గచ్చిబౌలి, కుక్కడబౌలి అంటే 1.5 కోట్లన్నర 2 కోట్లకి తక్కువ దొరకదు మీకు ఫ్లాట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 bedroom ఫ్లాట్, మేబీ 1500 square feet. 8 నుండి 10,000, 5,000 ఎక్కడో పోయింది. మంచి ఏరియాలో కావాలి, మంచి అమ్యూనిటీస్ గేటెడ్గా ఉంటే 7 నుండి 10,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. ప్లస్ పార్కింగ్, అమ్యూనిటీస్ అన్నీ కలిపితే ఇంకొక 25-30 లక్షలు పెరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ పర్టికులర్ ఊరు అనేది ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. బట్ మళ్ళీ చెప్తాను, ఎవరైనా ఇవాళ పెడితే రేపు 1 yearలోనూ 2 yearsలో కావాలంటే ఐ డోంట్ సజెస్ట్, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది లుక్ ఈస్ట్ అనే పాలసీలు ఈ 3 లైన్లో పెట్టుకున్నాయి. 3 హైవేలు నేను చెప్పినవి, విజయవాడ, వరంగల్ అండ్ సాగర్. బట్ ఆ ప్రణాళిక వర్క్ చేయమని చెప్పారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్, కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఈస్ట్ మీద కొద్దిగా ఫోకస్ పెడతాను. కానీ వాట్ ఎవర్ రీజన్స్, ల్యాండ్ పూలింగ్ అవ్వచ్చు, ప్లానింగ్ అవ్వచ్చు, మెట్రో అవ్వచ్చు, ఇండస్ట్రీ కారిడార్ అవ్వచ్చు, ఐటీ కారిడార్ అవ్వచ్చు, ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఉప్పల్, నాగోల్, చౌటుప్పల్, ఎల్బీ నగర్, ఇవన్నీ కూడా చూసుకుంటే పొటెన్షియల్ బాగానే ఉంది. బట్ అనుకున్నంత మేరకు పెరగలేదు. సో ఇవి పెరగాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఏదైనా రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫండింగ్, ఇండస్ట్రీ అంటే బయట ఫారెన్ ఫండింగ్, ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్, దాన్ని అన్నీ వచ్చేస్తాయి. అవి అక్కడ లోపిస్తున్నాయి. ఇప్పుడు ఐటీ కారిడార్ ఉందా? లేదు. ఇండస్ట్రీ కారిడార్ ఉందా? లేదు. పోనీ మెట్రో ఎంతవరకు మన ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాం అంటున్నారు, ఎయిర్పోర్ట్కి, మిగతా ఏరియాలంటే కూడా అది ఇంకా రావాల్సి ఉంది. అట్లానే ఇండస్ట్రీ కారిడార్, ఏఐ సిటీ, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ రావడానికి ప్లాన్ అయితే ఉంది. ఈ గవర్నమెంట్ ఉన్న లోపు ఆ ప్లాన్ ఎప్పుడు వస్తుంది,
ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మనకి తెలియదు. ఓకే. సో దాన్ని బట్టి నేను ఏమంటానంటే ఈ విజయవాడ హైవే కానీ వరంగల్ హైవే కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతే టైం పడుతుంది. టైం పట్టడానికి ఎందుకు పట్టాలంటే ఈ గవర్నమెంట్ తాలూకా ప్లానింగ్ ఏదైతే ఉందో అది క్లారిటీ రావాలి జనాలకి. వర్క్ ఫండ్స్ ఒకటి క్లారిటీ రావాలి, ప్లాన్ ఆమోదం చెందాలి క్యాబినెట్లో. తర్వాత ఫండ్స్ కావాలి, ఫండ్స్ రిలీజ్ చేయాలి, ఆర్డర్ ఇవ్వాలి, కాంట్రాక్ట్స్ ఇవ్వాలి, ఇవాల్యుయేట్ చేయాలి, ఇవాల్యుయేట్ చేసి ఆర్డర్ మళ్ళీ అవార్డ్ చేయాలి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, తర్వాత కంప్లీట్ అవ్వాలి. అంటే ఇదంతా ఈ 10 సభలు కావడానికి 10 సంవత్సరాలు అయితే పడుతుంది. ఇమీడియట్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇది ఆమోదిస్తారా, ఇది యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, అదేనో బిగ్ క్వశ్చన్ మార్క్. రేపు బీజేపీ వచ్చింది అనుకోండి, వస్తుంది నుంచి వచ్చింది అనుకోండి, వాడు ఏదో ఇంక వేరే నార్త్ జోన్ ఇంకేదో పట్టుకుంటాడు, అది ఓల్డ్ సిటీ పట్టుకుంటాడు. మరి వీళ్ళు మెట్రో ఇప్పుడు ఎవరు ఏ సీఎం ఆలోచించిన ఓల్డ్ సిటీకి మెట్రో ఆలోచించింది సీఎం ఒకటి రేవంత్ రెడ్డి గారు. సో రకరకాలు ఇప్పుడు ఫార్మాసిటీ అనేది బాగా డిస్టర్బ్ అయింది, ఇప్పుడు పెరుగుతుంది అనుకుంటున్నాం, టైం పడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఆ ఏరియాలో ఆ వెయిటింగ్ టైం ఉండి ఆ పర్పస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వెస్ట్ జోన్లో అలాగే ఎవరు పెట్టుకున్నా ఎందుకు పెట్టుకున్నా పెరిగిపోతుంది. గత 10 సంవత్సరాల్లో ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది వెస్ట్ జోన్లో. అంటే 100 రూపాయలు 1000 రూపాయలు అయితే అయింది, 500 అయితే పక్క అయింది. 100 రూపాయలు ఏదంటే బ్యాంకులో అవ్వాలంటే ఒక డబుల్ అవ్వడానికి 100 రూపాయలు 200 అవ్వడానికి 12-13 సంవత్సరాలు పడుతుంది. మీరు ఎన్ఎస్సి పెట్టుకున్నా, ఎఫ్డి పెట్టుకున్నా, ఏ దేంట్లో కూడా 7-10% కంటే ఎక్కువ రాదు. రియల్ ఎస్టేట్ 20%, 25% వచ్చే అవకాశం ఉన్నాయి. ఓకే. సో వెస్ట్ జోన్లో అంత, ఈస్ట్ జోన్లో కొద్ది టైం పడుతుంది. ఈ ప్లాన్ చేసి ఆమోదించింది, అప్రూవల్ తీసుకొని, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైమ్. పీపుల్ హూ కెన్ వెయిట్ దే కెన్ ఇన్వెస్ట్. ఇఫ్ దే వాంట్ సడన్ రిటర్న్ దే కెన్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్. ఇందులో ఎటువంటి క్లారిటీ కావాలన్నా మన రియల్ ట్రాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, ట్రైనింగ్ సెల్ వేరేగా ఉంది, మెంటరింగ్ సెల్ వేరే ఉంది. ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్లో మనం హెల్ప్ చేస్తాం. దే కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ దే కెన్ టాక్ టు అస్. వీ విల్ గైడ్ దమ్ వేర్ దర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి సేఫ్, సెక్యూర్డ్ అండ్ అప్రిషియేషన్ ఎక్కువ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.